హలో గాయ్స్, నేను మీ శ్రీకాంత్ హిరుగు. చాలా మంది నాకు ఏం క్వశ్చన్ అడుగుతారు అంటే, అన్న నువ్వు జాబ్ చేయవా, జిమ్ ఒకటే చేస్తావా అని అడుగుతారు. నా వర్క్ ప్రొఫైల్ గానీ పెట్టలేదు, లేదంటే నేను ఇందులో వర్క్ చేస్తా, అందులో వర్క్ చేస్తా, నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తా అని పెట్టలేదు. సో మీకు తెలియదు, ఆ డౌట్ రావడం సహజమే. ఈ వీడియోతో నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా, నేను కూడా ఒక కార్పొరేట్ స్లేవ్ అనుకోండి, లేకపోతే కార్పొరేట్ మజ్దూర్ ఇంకేదంటారో అనుకోండి. ఈ 4 years లో నేను ఎక్కడ కూడా ఈ కంపెనీలో చేస్తా, ఇక్కడ చేస్తా అని నేను ఏడ పెట్టలేదు. జస్ట్ స్టార్టింగ్ ఎప్పుడో ఒక రీల్ చేసిన, నా నైట్ షిఫ్ట్ వల్ల ఇట్లా నా ఫిజిక్ ఇట్లా అయిపోయింది, నా హెల్త్ ఇట్లా ఖరాబ్ అయింది అని చెప్పి. కానీ నేను ఎక్కడైతే పెట్టలేదు, ఎందుకంటే అది ఎందుకో నాకు నచ్చదు, సో పెట్టలేదు అంతే. ఇప్పుడు ఏంటంటే జర మనం ఒక కాంపిటీషన్ ఆడుతున్నాం, మన నుంచి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, జర వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని చెప్పి నేను చెప్తాను. ప్రెప్లా నాకు అయిన పైసా ఖర్చులు కానీ ఇవన్నీ నాకు ఎవరు ఇయ్యలేరు, నాకు ఏ స్పాన్సర్షిప్ లేదు, లేదా మనం ఇంట్లో ఇబ్బంది పెట్టలేదు. నేను సంపాదించుకునే అంటే నేను ఈ ఆఫీస్ ఒకటే కాకుండా నాకు ఆఫ్లైన్ క్లయింట్స్, ఆన్లైన్ క్లయింట్స్ కూడా ఉంటుండే. జర్రా ఈ ప్రెప్ వల్ల ఒక 1 month నుంచి నేను ఆఫ్లైన్ క్లయింట్స్ ఆపేసిన అనమాట. స్లీప్ ఇష్యూస్ కూడా అవుతున్నాయి అనమాట. పొద్దున్న లేవాల్సి వస్తుంది కదా క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి అంటే. సో దాని వల్ల నేను అవన్నీ ఆపేసి ఆఫీస్ వర్క్ చేసుకుంటాను అనమాట. సో మొత్తం పైసలని తీసుకొని పెడతలేను. ఈ కాంపిటీషన్ లో ఆడాలి అనేది చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి మస్తు షోక్ అనమాట. మీరు ఒకవేళ 18-20 years పోరోళ్ళు అయితే అది మీ ఆడమని చెప్తాను, ఆడొద్దు అని కూడా చెప్తాను. అన్లెస్ అంటిల్ మీ ఇంట్లో సపోర్ట్ ఉందనుకో, నువ్వు ఏమైనా చేయకు, అది నీ ప్యాషన్ అంటే నీ ఇష్టం, ఏమైనా చేసుకో. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టి చేయకు, లేదా నువ్వు ఇబ్బంది పడి చేయకు. మా ఇంట్లో చాలా సపోర్ట్ అనమాట, అలా సపోర్ట్ చేస్తారు నాకు. అంటే నువ్వు చెయ్యి, మేము ఉన్నాము అన్నట్టు. అందరితో పాటు మెయిన్ సపోర్ట్ నా వైఫ్. వీరందరూ షాక్ అవ్వచ్చు, నా వైఫ్ అంటున్నా అని చెప్పి. ఎస్, నేను మ్యారీడ్. సో అది ఇంకా బయట రివీల్ చేయలేదు, కొన్ని పర్సనల్ ఇష్యూల వల్ల. అవన్నీ కూడా పక్కకు పెడితే ఇంట్లో సపోర్ట్ పోయి, ఆ సపోర్ట్ లేకపోతే మీరు ఏం చేయలేరు. ఈ కాంపిటీషన్ అనే కాదు కదా, నువ్వు ఏం అచీవ్ చేయలేవు. సీరియస్ గా చెప్తున్నా. కానీ ఇంట్లో ఇబ్బంది పెట్టకండి, మీరు అప్పులు చేసి అవైతే ఆడకు, ఓకేనా? చూడు, మనకు ఆఫీస్ లో కొంచెం పర్మిషన్ ఇస్తారు అంటే ఇంట్లోకి వెళ్ళి కూడా చేసుకునేది. సో అట్లా చేసుకుంటా ఉంటా నేను, అంతే. ఇక ఇంతవరకు వచ్చింది మీకు అందరికి అర్థమైపోయింది నేను మ్యారీడ్ అని చెప్పి. నా వైఫ్ ని కూడా నేను రివీల్ చేస్తా ఒక 15 to 20 days నా మీట్ అండ్ గ్రీట్ రోజు లేదా కాంపిటీషన్ రోజు నేనైతే రివీల్ చేస్తా.